వర్తమానాన్ని వినుటకు వచ్చి ఉంటుండగా ప్రభు మేము సరైన విధానంలో మిమ్మల్ని మీకు అనుసానందం అగులాగిన మంచి ఆరాధన తీసుకురావడం కృప దయచేయండి. Thank you, Lord. Those who have come on time. సమయానికి రాగలిగిన వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. And those who are coming, Lord, be with them so that they may come in time. మార్గ మధ్యలో ఉంటున్న వారు సమయానికి రాగలిగిన వారితో కూడా ఉండండి. Protect us from heat. మమ్మల్ని అందరినీ కూడా ఈ వేడిమి నుండి కాపాడండి. Help us to enjoy in thy presence. మీ సన్నిధిలో మేము అనుభవించే కృప దయచేయండి. And teach us how to worship. మిమ్మల్ని ఏ రీతిగా ఆరాధించాలో మాకు నేర్పించండి. Make us this worship as our lifestyle. ఈ ఆరాధన మా యొక్క జీవన విధానంగా మలుచుకునేందుకు మాకు సహాయపడండి. In Jesus' precious name I pray. యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. I want to ask you one question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను. Let me see who answers. ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. We have life. మనకు జీవం ఉంది. What is more than life? More important than life? జీవము కంటే ప్రాముఖ్యమైనది ఏముంది? What is more significant, important than life? మనం కలిగి ఉంటున్న జీవానికంటే ఇంకా అతి ప్రాముఖ్యమైనది ఏమైనా ఉందా? Okay, I will answer because time is not there. సమయం లేదు కనుక నేనే చెప్తాను జవాబు. You may say Jesus. యేసుక్రీస్తు ప్రభు ప్రాముఖ్యమైన వాడని చెప్పొచ్చు. You may say salvation. రక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని చెప్తారేమో. You may say eternal life. నిత్య జీవం అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని చెప్తారేమో. All are correct. ఇవన్నీ సరైనవే కానీ what the Bible says we will see. అయితే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. Come turn with me to Psalm. నాతో కూడా కీర్తనల గ్రంథము. You will find the answer. చూడండి ఇక్కడ మనకి జవాబు దొరుకుతుంది. Psalm 63. 63వ కీర్తన and verse 3. 3వ వచనం. Psalm 63 and verse 3. 63వ కీర్తన 3వ వచనం. Let us read together. చూడండి మనమందరం కలిసి చదువుదాం. రండి మన బైబిల్ తెరుద్దాం. 63వ కీర్తన 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. We got the answer now. మనకి జవాబు వచ్చేసింది కదా. What is better than life? జీవం కంటే ఏది ఉత్తమమైనది? Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, because thy loving kindness is better than life, my lips shall praise thee. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. హిందీ మే living kindness is called karuna. హిందీలో ఈ యొక్క కృపని కరుణ కింద రాయబడింది. తేరే కరుణ జీవన్ సే భీ ఉత్తమ్ హై. హిందీలో ఏమన్నదంటే నీ కరుణ జీవము కంటే కూడా ఉత్తమమైనది అని రాయబడింది. దిస్ ఈజ్ అవర్ టెక్స్ట్ టుడే. ఇదేనం మన యొక్క భాగం ఇదే. టర్న్ విత్ మీ టు అగైన్ Psalm 29. మరలా 29వ కీర్తనకు వద్దాం రండి. Psalm 29. 29వ కీర్తన ఫస్ట్ వర్స్. మొదటి వచనం. ఇట్ ఇస్ దెన్ గివ్ unto the Lord glory and strength. ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. రెండవ వరుసలో ఉంది. We cannot give any power, any strength to the Lord. మనము దేవునికి బలాన్ని ఇవ్వగలమా? So it is said, actually it's the wrong translation. In our language it is written, give to the Lord, give power, give strength to the Lord. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి, ఆయనకి ఇవ్వండి అని రాయబడింది. No, it is actually that we should ascribe to God glory and strength. అంటే దేవునికి ఈ మహిమను, ఈ ప్రభావాన్ని దేవునికి మనం ఆరోపించే వరంగా ఉండాలి. We should read like this, another translation, give unto the Lord, O ye mighty, give unto the Lord glory and strength. ఆ దేవునికి ఆ యొక్క ఘనత, దేవునికి ఆ శక్తిని, మహిమను మనం ఇవ్వవలసిన వారంగా, ఆరోపించవలసిన వారంగా ఉంటున్నాం. This is called worship. ఇది ఆరాధన అంటే. Yes, unto the Lord we give glory. కాబట్టి దేవునికి మనం మహిమను ఆరోపిస్తూ ఉంటున్నాం. So what is our text? కాబట్టి మన యొక్క భాగం, ముఖ్య భాగం ఏమై ఉంటుంది? Our text is Psalm 63 and verse 3. మన యొక్క ముఖ్య భాగము కీర్తనల గ్రంథం 63వ కీర్తన 3వ వచనం. I'll repeat. మరలా చెప్తున్నా. Because thy loving kindness is better than life, my lips shall praise thee. నీ కృప జీవము కంటే ఉత్తమము కనుక నా పెదవులు నిన్ను స్తుతించును. Said life. అక్కడ చెప్పబడిన మాట ఏమంటే జీవము. What is life? జీవము అంటే people they say from the womb to the tomb. జీవము అంటే ఇంగ్లీష్ లో చక్కని పదం రైమింగ్, womb to tomb అంటే గర్భము నుండి సమాధి వరకు. Some people they say like this. కొందరు ఈ రీతిగా చెప్తారు. It is life for them. అది వారికి జీవము అంటారు.
Some people they say, I do not get death, therefore I am living. వారేమంటారంటే నాకు మరణము ప్రాప్తించలేదు కనుక నేను ఇంకా సజీవంగా ఉన్నానని చెప్తారు. No, Bible says life is a precious. అయితే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే జీవం అనేది అమూల్యమైనది. Bible says he, Jesus, is our source of life. బైబిల్ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు మన జీవానికి మూలము ఆధారమై ఉన్నాడని చెప్తుంది. Bible also says, what is life? Life, your life is just like a water vapor. బైబిల్ గ్రంథం ఇంకేమంటుంది, మన యొక్క జీవము నీటి ఆవిరితో సమము అంటుంది. For few seconds it is seen and then disappear. కొన్ని క్షణాలు కనబడి ఆవిరైపోతుంది. Bible also says the life is just like a spring to water, fallen water. కాబట్టి మన బైబిల్ అంటే నీళ్ల వల్లే నా ప్రాణము పోయబడింది, ధారపోయబడి ఉంది అంటుంది. Once the water is thrown on the ground, again we cannot collect. ఒకసారి నీటిని గనుక భూమిపైన వేసిన తర్వాత మరలా తోడుకోగలమా, తీయగలమా? తీలేం. But the Bible also says he is resurrection and life. బైబిల్ మరి ఇంకా ఏం చెప్తుందంటే ఆయన జీవమును పునరుద్ధానమై ఉన్నాడని చెప్తుంది. Bible says, and Jesus said, I am the life. బైబిల్ గ్రంథం అంటుంది యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు నేను జీవమునై ఉన్నాను అంటున్నాడు. I have power to give life. I have power to take that life back. కాబట్టి నాకు జీవం ఇచ్చుటకును దానిని తీసుకుంటకును నాకు అధికారం కలదు అంటున్నాడు ఆయన. So what is our worship? కాబట్టి మన ఆరాధన ఏమై ఉంటుంది? Whatever I say, that should be your words. కాబట్టి ఈ దినం ఏమైతే మనలో వింటున్నామో అది మన ఆరాధనగా ఉండాలి. Don't mix any masala. కాబట్టి దీనిలో మరి క్రొత్తగా ఏది కలపద్దు. Don't say, oh, I was a sinner, I was dead, I was prodigal son, I was sitting with the pig and this and that. Don't underestimate, don't tell your previous history to the Lord. కాబట్టి ఎప్పుడు చూసినా ప్రతి వారం కూడా నేను పాపాత్ముడిని, మురుగుంట్లో ఉన్నాను, నేను పందిని, కుక్కని ఈ రీతిగా చులకన చేసుకుని ప్రతి వారం కూడా నీ పాత స్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గరికి రావద్దు. God knows who you were. నీవు ఏమై ఉంటివో గతంలో ప్రభు ఎరుగును. Then what should I say? మరి నేనేం చెప్పాలి? Lord, thou art my eternal life. ప్రభువా నీవు నాకు నిత్య జీవమై ఉన్నావయ్యా. Thou art the source of life. ప్రభువా నీవు నా జీవానికి మూలమై ఉంటున్నావు. This should be your worship. ఇది మన ఆరాధన అయి ఉండాలి. Besides this, you should not pray anything. కాబట్టి అంతకు మించి ఆరాధనలో మనం ఇది ఇవ్వు, నాకు అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేయకూడదు. Even Colossians chapter 3 verse 4 says, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:4 కూడా మనం ఏమని చూస్తాం? Christ who is our life. మనలో మన జీవమై ఉంటున్న క్రీస్తు అని చూస్తుంటున్నాం. This is another words where our life is hid in him. మన యొక్క జీవము ఆయనలో దాచబడి ఉన్నది. Pen is you. ఉదాహరణకి ఈ పెన్నే గనుక మనమైతే, and this Bible is a Jesus Christ. బైబిల్ గ్రంథము యేసుక్రీస్తు ప్రభు. I am putting this pen in the Bible. ఇప్పుడు ఆ పెన్నుని ఎక్కడ ఉంచుతున్నారు? బైబిల్ గ్రంథంలో ఉంచారు. Now you are not seen. ఇప్పుడు మనం కనబడట్లే, నువ్వు కనబడట్లే. Where are you? ఎక్కడున్నావు? Your life is hid in him. నీ యొక్క జీవము ఆయనలో దాచబడి ఉంది. Oh Lord, my life is hid or hidden. కాబట్టి ప్రతిసారి కూడా మనం ఏం చెప్పాలి? ప్రభువా నా జీవము నీలో దాచబడి ఉందయ్యా అని చెప్పాలి. I don't have life. My life is your life. ప్రభువా నాకు జీవం లేదు, నేను చచ్చిన వాడను, చచ్చిన దానను, నాకు నీవే జీవమై ఉన్నావు ప్రభువా అని చెప్పగలగాలి. Therefore I worship thee today. అందుకనే ప్రభువా ఈ దినం నిన్ను ఆరాధిస్తున్నాను. Now 2 words are there in our text. మనం చదివిన భాగంలో 2 మాటలు ఉన్నాయి. What is our text? మనం చదివిన ముఖ్య భాగం ఏదండి? Those who came late, again I am telling, our text is Psalm. ఆలస్యంగా వచ్చిన వారి కొరకు మరలా చెప్తున్నాను, 63వ కీర్తన 3వ వచనం. 63:3. What is that Psalm? 63వ కీర్తన. Because of thy loving kindness is better than life, my lips shall praise thee. నీ కృప జీవము కంటే ఉత్తమము కనుక నా పెదవులు నిన్ను స్తుతించును. 2 words are there. 2 మాటలు ఉన్నాయి అక్కడ. One loving and another kindness. ఒకటేమో మనకి ఇంగ్లీష్ ప్రకారం అయితే ప్రేమ, జాలి. But together they have used the word loving kindness. ఈ 2 కలిపి కృప, ఇక్కడ మనకి ఒకటే మాట ఉంది, కృప ఉంది, కరుణ. This word you will not find in New Testament. ఇది నూతన నిబంధనలో ఈ 2 పదాలు కలిపి మనకు కనబడవు. In New Testament you will find mercy. ఈ యొక్క నూతన నిబంధనలోకి వచ్చేసరికి కనికరము కింద మారిపోతుంది. Similar word kindness. దానికే మనకి తెలుగులో అయితే వాత్సల్యము అని చెప్పొచ్చు. Brotherly love. మన సహోదర ప్రేమ, goodness, మంచితనము. This similar word it is used for loving kindness. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే విధమైన పదాలు కనుక వాత్సల్యముగా చెప్తాం మనం. But in Hebrew it is called a different word. అయితే హెబ్రీ భాషలోనైతే అది వేరైన పదం అది.
Old Testament is written in Hebrew. పాత నిబంధనేమో హెబ్రీ భాషలో రాయబడి ఉంటే Hebrew language is a divine, heavenly language. హెబ్రీ భాష దైవికమైన భాష, దేవ భాష అని చెప్పచ్చు. And it has got power and blessing and meaning. ఆ భాషలో అర్థం ఉంది, ఆ భాషలో ఆశీర్వాదం, దీవెన ఉంది. This loving kindness is called chesed. ఈ యొక్క లవింగ్ కైండ్నెస్ అనే ఇంగ్లీష్ పదాన్ని హెబ్రీ భాషలో కెసెడ్, Chesed. కెసెడ్, కెసెడ్ అంటారు. In that chesed word, all the meaning comes. ఈ కెసెడ్ అన్న పదంలోనే అర్థాలన్నీ కూడా వచ్చేస్తాయి. It covers forgiveness, ఆ క్షమాపణ అనేది ఆ పదంలోనే వస్తుంది. mercifulness, దాంట్లో కనికరం అనేది ఆ పదంలోనే కనబడుతుంది. kindness, దాంట్లో జాలి అనేది కనబడుతుంది. grace, దాంట్లో కృప అనేది కనబడుతుంది. everything. అన్ని కూడా కెసెడ్ లోనే ఉంటున్నాయి. There psalmist, therefore he says, oh, more than my life, thy chesed, thy loving kindness is greater. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా జీవము కంటే నీ యొక్క కృప, నీ కనికరము, నీ జాలి, నీ వాత్సల్యత ఉత్తమము అంటున్నాడు. There is one Psalm 136. 136వ కీర్తన ఒకటి ఉంది. You will not open, but every after one sentence, ప్రతి మాట, ప్రతి వచనం తర్వాత it is said, అక్కడ ఏమని ఉందంటే, His mercy endureth forever. ఆయన కృప నిరంతరం ఉండును అంటుంది. Every now and then, His mercy endureth forever. కాబట్టి ప్రతి వచనం తర్వాత ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును అన్నమాట. His chesed endureth forever and ever. ఆయన యొక్క కెసెడ్, ఆయన యొక్క జాలి, కరుణ నిరంతరము ఉండే నిలిచేవిగా ఉంటున్నాయి. So today also you will say, Oh Lord, thou art my chesed. కాబట్టి ఈ దినం మనం కూడా ఏమంటాం, ప్రభువా నీవు నాకు కెసెడ్ అయి ఉంటున్నావు. Shalom, you heard this Hebrew word? ఈ యొక్క హెబ్రీ పదాన్ని మనం విన్నందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. Hallelujah, you know. హల్లెలూయా అన్న మాట మనకు Amen, తెలుసు. you know. ఆమేన్ అన్న పదం మనకు తెలుసు. Shekinah glory, you know. సకీనా మహిమ అంటే మనం ఎరుగుదాం. These words, you know. Now one more word, chesed. ఇప్పుడు మరొక మాట కెసెడ్ అన్న మాట కూడా మనం నేర్చుకుంటున్నాం. Now how many things we receive from this chesed? చూడండి, ఇప్పుడు ఈ కెసెడ్ నుండి మనం ఎన్ని విషయాలు మనం పొందుకుంటున్నామో కదా. And we will worship on that. కాబట్టి దానిని బట్టి మనం ప్రభువుని The ఆరాధించే first వరకు blessing we find in Psalm 17 మొదటి ఆశీర్వాదాన్ని మనం కీర్తన 17లో మనం చూస్తాం. and verse 7. 7వ వచనం, 17:7 Psalm. 17వ కీర్తన 7వ వచనం. The first blessing is salvation. అక్కడ మనం చూసినట్లయితే మొదటి ఆశీర్వాదం రక్షణ. Your marvelous loving kindness, you save those who take refuge by your right hand from their enemies. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. Did you find that word save? రక్షణ అన్న మాట మనం చూస్తున్నాం కదండి. Because of the chesed, because of his loving kindness, the very first blessing we received is salvation. ఆయన యొక్క కెసెడ్ ని బట్టి, ఆయన యొక్క కృప కరుణను బట్టి మొదటిగా మనం ఆయన నుండి రక్షణ పొందుకుంటున్నాం. And to give you salvation, he came down from heaven and died on the cross. నీకు రక్షణ ఇచ్చేందుకే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి కలువరి శిలువలో ఆయన వ్రేలాడి చనిపోయిన వాడుగా He ఉంటున్నాడు. gave you salvation not because of you repented, ఏదో నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి నీకు రక్షణ దయచేయలేదు ఆయన. but he loved you. నిన్ను తను ఎంతగానో ప్రేమించాడు. He washed you ఆయన నిన్ను కడిగాడు. and he forgave your sins. నీ యొక్క పాపాలన్నీ క్షమించాడు. ఆయన He gave eternal life to you. నిత్య జీవాన్ని ఆయన నీకు అనుగ్రహించాడు. Salvation is the first blessing. కాబట్టి మొదటి ఆశీర్వాదము రక్షణ. After salvation, our Christian life starts. రక్షణ తర్వాత క్రైస్తవ జీవితం ఆరంభమవుతుంది. So number 3, you should say, Oh Lord, you are my salvation. కాబట్టి మూడోదిగా మనం ఏం చెప్పగలగాలి, ప్రభువా నీవు నాకు రక్షణ అయ్యి ఉంటున్నావయ్యా అంట. Do not forget the day and date of your salvation. నీ రక్షణ దినాన్ని, ఆ తిథిని, తారీఖుని ఎన్నడూ మర్చిపోకూడదు. I was born again 58 years back. నేను 58 సంవత్సరాల క్రితం నేను రక్షణ పొందాను. But daily I remember that day when I accepted the Lord Jesus Christ. అయితే అనుదినము కూడా నేను ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించిన ఆ దినాన్ని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. Second blessing. రెండవ ఆశీర్వాదము, Come again to Psalm 36 చూడండి 36వ కీర్తనకి మరలా వస్తాం. and ఇప్పుడు verse 7. 7వ వచనం, 36:7. 36వ కీర్తన 7వ He వచనం. preserves us. ఆయన మనల్ని భద్రపరిచేవాడైనా. I will read it. How precious, how excellent is your loving kindness, O God. దేవాని కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. Verse 6, last part says, 6వ వచనం చివరి భాగంలో, O Yahweh, Jehovah, you preserve man and యెహోవా animals. నరులను జంతువులను, ఇక్కడ ఇంగ్లీష్ ప్రకారం ప్రిజర్వ్, మనకు తెలుగు ప్రకారం అయితే రక్షించువాడవని ఉంది, అయితే భద్రపరచువాడవు అని చదవాలి మనం. Did you find that word preserve? కాబట్టి భద్రపరచువాడవు. After salvation, second blessing we get
for his chesed, from his loving kindness, is that we are daily preserved. ఆయన కృపను బట్టి మొదటిగా మనం రక్షించబడుతుంటున్నాం. ఆయన కృపను బట్టి రెండవదిగా మనం భద్రపరచబడుతూ ఉంటున్నాం. The days are very bad. దినాలు చెడ్డవిగా ఉన్నవి. Everywhere you find the powers of darkness. ఎక్కడ చూసినా కూడా అంధకార క్రియలు మనం చూస్తూ ఉంటున్నాం. But in these end days, he is preserving us. అయితే ఇటువంటి అంత్య దినాల్లో కూడా ఆయన మనల్ని కాపాడి భద్రపరుస్తూ ఉంటున్నాడు. Otherwise, we would have been dead long back. లేకపోతే ఎప్పుడో చనిపోయేవారం. This is because of chesed. ఇది కేవలం ఆయన యొక్క కెసెట్ ను బట్టే. Third blessing. మూడవ ఆశీర్వాదం Psalm 51 51వ కీర్తన and verse 1. మొదటి వచనం. He hears our prayers and confession ఆయన మన ప్రార్థనలను విజ్ఞాపనలను ఆయన ఆలకించే దేవుడిగా ఉంటున్నాడు. and forgiveness of sins also. మన యొక్క పాప క్షమాపణ కూడా మనకు దయచేసే దేవుడిగా ఉంటున్నాడు. David says, have mercy on me, God, according to your what? Loving kindness. Blot out my transgressions. Yes. Verse 1. మొదటి వచనం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. Yes. In every verse you will find this word loving kindness. కాబట్టి ప్రతి మాటలో కూడా ఈ యొక్క వాత్సల్యము అన్న మాట, కృప అన్న మాట మనం గమనిస్తున్నాం. So in this verse he says, oh Lord, thank you for your grace, for your forgiveness, because of your loving kindness. నీ కృపను బట్టి నన్ను కరుణించినందుకు నీకు వందనాలని చెప్తూ ఉన్నాడు. Third verse. మూడవ వచనం. For I know my transgressions, my sin is constantly before me. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. Verse 5. Behold, I was born in iniquity, my mother conceived me in sin. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. 7. ఏడవ వచనం. Purify me with hyssop, and I will be clean. Wash me, and I will be whiter than snow. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటను నేను తెల్లగా నుడినట్లు నీవు నన్ను కడుగుము. What to clean? What to? He says, clean me. What to ఆయన clean? అంటున్నాడు నన్ను కడుగుమంటున్నాడు. ఎక్కడ దేని నుండి కడగాలి? Come to the 6th verse. ఇప్పుడు 6వ వచనానికి వద్దాం. Truth in me, inward parts. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. Wash my inward parts. కాబట్టి నా ఆంతర్యాన్ని నువ్వు కడుగయ్యా, He says. ఆయన అంటున్నాడు. And further he says, and wisdom in the hidden parts. అంతేకాకుండా నన్ను నా యొక్క ఆంతర్యంలో నువ్వు జ్ఞానం తెలియజేయదు అంటున్నాడు. Remember 2 words here. చూడండి, ఇక్కడ 2 మాటలు మనం గమనిస్తుంటున్నాం. Inward parts, hidden parts. ఆంతర్యము, రహస్యము. Inward parts means our mind. కాబట్టి ఇక్కడ తెలుగులో అంతరంగము, ఆంతర్యం ఉంది. అంటే అంతరంగం అంటే మన యొక్క మనస్సు, where thoughts are created. ఎక్కడ నుండి అయితే మన తలంపులు ఉద్భవిస్తున్నాయో ఆ ప్రదేశం. And hidden part means your spirit. ఆంతర్యము అంటే మన యొక్క ఆత్మ. Yeah. Cleanse me, O Lord. కాబట్టి ప్రభువా నా ఆత్మను కూడా కడుగయ్యా. And because of thy loving kindness, because of thy chesed, you hear my prayer and wash me. నీ కృపను బట్టి, నీ కెసెట్ను బట్టి నువ్వు నా ప్రార్థన ఆలకించి నన్ను కడుగు ప్రభువా. This is daily work. ఇది అనుదినము జరగాల్సిన క్రియ. Why he says like that? ఎందుకని ఆ రీతిగా చెప్తుంటున్నాడు కీర్తనకారుడు? Answer is in verse 13. 13వ వచనంలో దానికి జవాబు ఉంది. Then I will teach transgressors your ways, sinners will be converted to you. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించేతను, పాపులను నీ తట్టు తిరుగుదురు. If you want to teach his ways to others, కాబట్టి ఇతరులకు ఆయన మార్గాలని నువ్వు బోధించాలి అంటే, if you want to convert sinner, పాపుల్ని నువ్వు మార్చాలి అన్నట్లయితే you need this loving kindness. ఈ యొక్క కృప, ఈ కెసెడ్ నీకు కావాలి. Verse 14, last part. 14వ వచనం చివరి భాగం. My tongue will sing aloud of your righteousness. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయను. Yes. And verse 15 also, last part. 15వ వచనం కూడా చివరి. Lord, my mouth will declare your praises. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. Yes. This is because of chesed. ఇదంతా కూడా ఆయన యొక్క కెసెడ్ ను బట్టి. You will hear my prayer. ప్రభువా నువ్వు నా ప్రార్థన You ఆలకిస్తావు, will wash me. నన్ను కడుగుతావు.
inward and hidden parts, ప్రభువా నా ఆంతర్యాన్ని అంతరంగాన్ని నువ్వు my కడుగుతావు, soul and my spirit, నా యొక్క ప్రాణాన్ని నా యొక్క ఆత్మని నువ్వు కడుగుతావు, I'll be cleansed నేనేమో కడుగుబడతాను. so that I may teach others ఇప్పుడు నేను కడుగుబడిన తర్వాత ఇతరులకు నేను and నేర్పుతాను, bring others into thy kingdom ఇతరులు కూడా నీ యొక్క రాజ్యంలోనికి నేను తీసుకుని వస్తాను. because of thy chesed, నీ యొక్క కెసెడ్ ను బట్టి, because of thy loving kindness, this will happen. ప్రభువా నీ కృపను బట్టి, నీ వాత్సల్యతను బట్టి ఇది And జరుగుతుంది. therefore I praise thee, O Lord. అందుని బట్టి ప్రభువా నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు. One more Ashirwad. మరొక ఆశీర్వాదము. Come to the Jeremiah. ఇర్మియా గ్రంథానికి వద్దాం. Jeremiah chapter 9 ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం and verse 24. 24వ వచనం. This is a wonderful verse. చూడండి, అద్భుతమైన మాట వచనం He ఇది. says, and understand me that I am Jehovah, who exercise what? Loving kindness, says Jehovah. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుడి అంటున్నాడు. Yes. Did you get what he said? కాబట్టి ఆయన ఏమంటున్నాడు? He himself is chesed. ఆయన నేనే కృపను అంటున్నాడు. ఆయన Jehovah, our God of heaven, he himself is loving kindness. పరలోకమందున్న దేవుడు ఆయన మనకి కెసెడ్, ఆయన మనకి వాత్సల్యత కృపయే ఉంటున్నాడు. He's just like ocean. ఆయన ఒక మహాసముద్రం వంటి వాడు. Go to the ocean and take water. ఒక మహాసముద్రానికి వెళ్ళి ఒక గ్లాస్ ఒక నీళ్లు తీసాం అనుకోండి, Ocean will not be diluted. Ocean will not lack any water. ఆ యొక్క సముద్రంలో నీళ్లు తగ్గిపోతాయా? So when you go to him, ఒకవేళ మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు take chesed, ఆ కెసెడ్, ఆ కృపను కొద్దిగా మనం తీసుకుంటే, loving kindness, ఆయన యొక్క వాత్సల్యతను కొద్దిగా మనం రుచి is చూస్తే, full of loving kindness. అయినప్పటికీ కూడా ఆయన ఇంకా కృపతో నిండుకొని ఉన్నవాడు. Lord, you are my chesed. ప్రభువా నీవు నా కెసెడ్ అయి ఉన్నావు. One more verse is like this. మరొక వచనం కూడా ఈ రీతిగానే ఉంది. Jeremiah chapter 17. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14th verse. 14వ వచనం. 17:14. ఇర్మియా గ్రంథము 17వ Oh అధ్యాయం Lord, 14వ you వచనం. are my subject of praise. యెహోవా నీవు నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. तू मेरा स्तोत्र विषय है. You are my praise. You are my worship. నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. 6th blessing. 6వ ఆశీర్వాదము Psalm 119 119వ and కీర్తన verse 88. 88వ వచనం. 119, 88 Psalm. 119వ కీర్తన. He says, quicken me. ఆయన అంటున్నాడు, నన్ను బ్రతికించుము అంటున్నాడు. I will read. Preserve. Preserve means quicken my life according to thy loving kindness. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. Yes. Daily. అనుదినము కూడా. Daily we need this quickening. అనుదినము కూడా మనం బ్రతికించబడుతూ ఉండాలి. Yes. This preservation. ఈ యొక్క కాపుదల భద్రత మనం కోరుకోవాలి. And therefore, believer's face is not gloomy. అప్పుడు విశ్వాసుల యొక్క ముఖం ఎన్నడూ కూడా నిరుత్సాహంగా ఉండదు. Always udas, always sad. ఎప్పుడు కూడా విచారంగా ఉంటది కొన్ని ముఖాలు. Hey, what happened, brother? అరే ఏమైంది సహోదరుడా అంటే, I am sad. నేను చాలా దుఃఖంలో ఉన్నాను సహోదరుడా. This remains to touch to the ground. This much sad. గడ్డంత వరకు కూడా మూతి సాగిపోతుంది అన్నమాట కింద వరకు. Always disappointed. ఎప్పుడు చూసినా నిరుత్సాహమే. This is not a chesed. ఇది కెసెట్ కాదు కదా. This is not from him. ఇది దేవుని నుండి వచ్చిన కృప కాదు కదా. This is from the enemy Satan. ఇది సాతాను కల్పించిన నిరుత్సాహం. Disappointment is his instrument. నిరుత్సాహం అనేది సాతాను యొక్క ఆయుధం. అది First thing, he will depress you. కాబట్టి ఖచ్చితంగా నేను నిరుత్సాహపరుస్తాడు మొదటగా. But our mighty, wonderful God, అయితే మన సర్వశక్తి కలిగిన దేవుడైతే he is a chesed. ఆయన మనకి కెసడై ఉంటున్నాడు. ఆయన His loving kindness quickens me. ఆయన యొక్క కృప వాత్సల్యత మనల్ని బ్రతికించేదిగా ఉంటుంది. And that is the power of resurrection. కాబట్టి అది పునరుద్ధాన శక్తిని ఆ రీతిగా మనం పొందుకుంటాం. One more verse, one more blessing in the same chapter. అదే అధ్యాయంలో అదే కీర్తనలో మరొక వచనం. And the verse is 149. 149వ వచనం. Yes. Hear my voice according to your loving kindness. Revive me, Yahweh, according to your ordinances. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. Yes, you are my revival. నీవు నన్ను బ్రతికించేవాడు. You are my prayer answering God. నీవు prayer answering నా God. ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు. One more. మరొక వచనం. Come to Hosea. చూడండి, హోషేయ గ్రంథానికి వద్దాం. Chapter 2. 2వ అధ్యాయం And verse 19. 19వ వచనం. Remember all these verses.
ఈ వచనాలన్నీ కూడా రాసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. All these verses you will find one word, loving kindness. వీటన్నిటిలో కూడా కృప అన్న మాట మనం చూస్తాం. And because of that loving kindness, we are getting so many blessings. ఆ కృపను బట్టి మనం అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. I will betroth you to me forever. Yes, I will betroth to you to me in righteousness, in justice, in what? Loving kindness and in compassion, that is mercies. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయా దాక్షిణ్యములు చూపడం వలన నిన్ను ప్రధానము చేసుకుందును. I have espoused you. కాబట్టి ఆయన మనల్ని ఆయన ప్రధానం చేసుకుంటున్నాడు. Before marriage comes engagement. వివాహానికి ముందు ప్రధానం అనేది వస్తుంది. Means you all are espoused, engaged. అంటే Jesus to marry. యేసుక్రీస్తు ప్రభుతో వివాహం కొరకు నువ్వు ప్రధానం చేయబడుతుంటున్నా. In 2 Corinthians, don't open 11th chapter and verse 2, Paul says, 2 కొరింథీ 11:2 అపొస్తలుడైన పౌలు అంటాడు, those all believers, those who worship, ఆరాధన చేసే ప్రతి విశ్వాసి, true believers, నిజమైన విశ్వాసులు, those who participate in the Lord's tables worthily, యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో పాలు పొందాలి అనుకునేవారు, they are engaged. వారందరూ కూడా ప్రభుతో ప్రధానం చేయబడుతున్నారు. They are espoused to Jesus. యేసుక్రీస్తు ప్రభుతో ప్రధానం చేయబడుతున్నారు. He is a bridegroom. ఆయన పరమ వధువు, వరుడైన you and I, church sangam, is a bride. ఈ సంఘము ఆయన యొక్క వధువుగా ఉంటుంది. And time will come, he will come to take his bride. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో తన వధువుని ఆయన తీసుకుని పోనాయి And ఉంటున్నాడు. then there will be marriage. అప్పుడు అక్కడ వివాహం జరగనే ఉంటుంది. This our worldly marriage speaks to that marriage. ఈ యొక్క భూ సంబంధమైన వివాహాలన్నీ కూడా ఆ పరలోక సంబంధమైన వివాహాన్ని చూపించేవి. So your rakshanam, your salvation means engagement. కాబట్టి నీ యొక్క రక్షణ అంటే ప్రభువుతో ప్రధానం. Today is May and people they decide marriage. We will marry in the month of December. Okay, December. ఇదేనో మనం చూడ సాధారణంగా ముందుగానే వివాహ తేదీలు పెట్టుకుంటాం కదా. ఇది మే మాసం అయితే రానుంటున్న డిసెంబర్ మాసంలో ఈయన పెళ్ళండి అంట. This is the greatest blessing. కాబట్టి ఇది గొప్ప ఆశీర్వాదం ఇది. Because of his loving kindness. ఆయన యొక్క కృపను బట్టి, because of his chesed. ఆయన యొక్క కెసెడ్ను బట్టి. You made of mud. కాబట్టి నీవు నేను మంటితో చేయబడిన వారం. Purchased by the blood. ఆ మంటితో చేయబడిన మనం ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కొనబడ్డాం. You are engaged. You are espoused. Bible says to the bride. ఇప్పుడు ఈ మంటితో చేయబడిన వ్యక్తి ఆ యొక్క పరమ వరుడితో ప్రధానం చేయబడు. Yes. This is a very wonderful thing. ఇది అద్భుతమైన విషయం కదా. One more verse we'll see from Numbers. మరొక మాట సంఖ్యాకాండంలో మనం చూస్తాం. Numbers chapter 14:14. సంఖ్యాకాండము 14వ అధ్యాయము And verse 18. 18వ వచనం. These are his attributes. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన యొక్క సుగుణాలు ఇవి. What is attributes? ఆయన యొక్క సుగుణాలు అంటే Sadgun. We are praising, magnifying his name. కాబట్టి ఆయన యొక్క నామాన్ని మనం ఘనపరచేటువంటి ఆయన యొక్క మంచి లక్షణాలు ఇవన్నీ కూడా. You have magnifying glass, you know. మన దగ్గర భూతద్దాలు ఉంటాయి కదా. Minute things become big. భూతద్దంలో చూస్తే చిన్న కనబడిన కంటికి కనబడిన కూడా భూతద్దంలో చక్కగా పెద్దవిగా కనబడతాయి. So his character when we see, we magnify. కాబట్టి ఆయన యొక్క సుగుణాలని, ఆయన గుణ లక్షణాలు మనం చూసినప్పుడు వాటన్నిటిలో కూడా మనం ఘనపరచేవారంగా ఉంటాం. That is called worship. అది ఆరాధన అంటే. Now what he says here? ఇప్పుడు ఏమంటున్నాడు సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో, The Lord is long suffering and of great mercy, forgiving iniquity and transgressions. 17వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక. ఇంకా So these words should come in your worship. కాబట్టి ఈ మాట మన ఆరాధనలో రావాలి. Lord, you are long suffering. ప్రభువా నువ్వు దీర్ఘశాంతుడివయ్యా. Lord, you are great merciful. ప్రభువా నువ్వు కృపాతిశయుడువు. Lord, you are forgiving in my iniquity. ప్రభువా నువ్వు నా అపరాధాలను క్షమించే దేవుడవు. Lord, thou hast given ksama to my transgression. ప్రభువా నా యొక్క అతిక్రమాన్ని పరిహరించేవాడవు. This is worship. ఇది ఆరాధన. Not I was sinner, and I was going to hellfire. I was nothing. No. ఎప్పుడు చూసినా ప్రతి వారం కూడా ప్రభువా నేను పాపిని, నేను నరకానికి పోయేవాడిని, పాపిని నరక, ఇదే ఆరాధన కాదు. So many things we have seen. అనేక విషయాలు మనం చూస్తూ వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి. Write it down and just say like that. కాబట్టి ఇవన్నీ కూడా మన మీకా గ్రంథం. Where is Micah? మీకా గ్రంథం ఎక్కడుందండి? Micah is in Old Testament. పాత నిబంధనలో ఉంది.
Don't try to search in the New Testament. నూతన నిబంధనలో వెతకద్దు. 7th chapter మీకా గ్రంథము 7వ అధ్యాయము and 18th verse. 18వ వచనం. Who is God like unto thee that pardoneth iniquity and passeth by the transgressions of the remnant of his heritage? He retaineth not his anger forever, because he delighteth in mercy, that is long suffering. 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుడు యందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచడు. Yeah. Let us come to our text. ఇప్పుడు మన యొక్క ముఖ్య భాగానికి వద్దాం మరలా. What is our text? మన యొక్క ముఖ్య భాగం ఎక్కడి నుండి చదువుకున్నామండి? Genesis. Psalms 63 and verse 3rd. 63వ కీర్తన 3వ వచనం. Shall we read together loudly? మరొకసారి మనమందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. Because నీ thy కృప loving జీవము kindness కంటే is ఉత్తమము, better than నా life. పెదవులు My నిన్ను lips shall స్తుతించును. praise thee. Again. మరలా చదువుదాం. 1, 2, 3. అందరం Because కలిసి thy నీ కృప loving జీవం kindness కంటే is ఉత్తమము, better than life. నా పెదవులు My lips shall నిన్ను praise thee. స్తుతించును. He wants to hear praises from your lips, నీ యొక్క పెదవుల నుండి ఆరాధన ఆయన వినగోరుతూ ఉంటున్నాడు. because he has given life. ఎందుచేతనంటే ఆయన నీకు జీవం ఇచ్చాడు కనుక. You know, Hebrew 13:15, it is said హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తాం. that it is our lip service. మన యొక్క జిహ్వా ఫలాన్ని అర్పించదము అని. So when you worship, somebody sometimes sing a song. కొన్నిసార్లు ఆరాధనలో కొంతమంది చక్కగా పాటలు పాడతారు. Don't sing a song. కాబట్టి ఆరాధన సమయంలో పాటలు పాడొద్దు దయించి. If you wanted to sing a song, you would have come here 10 o'clock. ఒకవేళ నువ్వు పాట పాడుతున్నావంటే 10 o'clock. పాటలు కనుక పాడాలనుకుంటే నువ్వు ఆరంభంలో 10 గంటలకు నువ్వు వచ్చి ఉండాలి. And then sing a song. అప్పుడు చక్కగా హృదయపూర్వకంగా నువ్వు పాటలు పాడొచ్చు. This is the worship lip service period. ఇప్పుడు ఆరాధన అంటే మన యొక్క జిహ్వా ఫలానికి ఆయన అర్పణగా అర్పించే సమయం ఇది. So listen others worship. కాబట్టి ఇతరుల ఆరాధన కూడా మనం ఆలకిద్దాం. And those who worship, they should also worship loudly, proudly. ఆరాధన చేసేవారు కూడా బిగ్గరగా ఆరాధించగలగాలి. And all should say amen. ఆ చివరి నుంచి ఆరాధన చేసినా కూడా మొదటి వారు ఆమేన్ అని చెప్పగలగాలి. Amen is his name. ఆమేన్ అంటే అది ఆయన పేరు, ఆయన నామం. Amen means her worship, his worship is my worship. ఆమేన్ అని చెప్తున్నామంటే ఇతరులు మన సహోదరులు ఆరాధన చేసినప్పుడు అది నా ఆరాధన కూడా అని చెప్తున్నాం మనం. And if somebody is singing, ఒకవేళ ఎవరైనా పాట పాడుతున్నట్లయితే please maintain silence. దయించి మౌనంగా ఉండండి. Those who are worshiping by the lips, let them worship by words. కాబట్టి ముందుగా మీరు పాట పాడుతున్నప్పుడు ఎవరన్నా పక్కన ఆరాధన చేస్తున్నారు అనుకోండి, మీరు వెంటనే మౌనం వహించండి. ఎందుకంటే వారి యొక్క జీవహాలని ప్రభువుకి అర్పించనివ్వండి. So what did we learn? కాబట్టి మనం ఏం నేర్చుకున్నాం? We learn kesed. మనం కెసెడ్ అన్న మాట నేర్చుకున్నాం ఈ దినం. Is your loving kindness. ఈ యొక్క హెబ్రీ పదము కెసెడ్ అంటే ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క వాత్సల్యం, ఆయన యొక్క దయాదాక్షిణ్యం. And because of his loving kindness, we got so many blessings. కాబట్టి ఆయన యొక్క ఆ కెసెడ్ ని బట్టి మనం అనేకమైన ఆశీర్వాదాలు మనం Which is the పొందుకుంటున్నాం. first blessing? మొదటి ఆశీర్వాదం మనం ఏం చూస్తాం? Salvation. రక్షణ. We got his love. ఆయన యొక్క ప్రేమ, We got his forgiveness. ఆయన యొక్క క్షమాపణ మనం పొందుకుంటున్నాం. Second blessing, రెండవ ఆశీర్వాదము he is preserving us. ఆయన మనల్ని భద్రపరుస్తూ He ఉంటున్నాడు. is keeping us daily. అనుదినం కూడా మనల్ని కాపాడుతున్నాడు. He has become our Ebenezer. ఆయన మనకు ఎబెనేజర్ దేవుడిగా He ఉంటున్నాడు. is not only giving you rice and roti, ఆయన కేవలం మనకు ఆహారాన్ని ఇవ్వటం మాత్రమే కాదు కానీ but he is protecting you from the devilish power. ఈ యొక్క అపవాది సంబంధమైన అధికారం నుండి శక్తి నుండి మనల్ని Third కాపాడుతున్నాడు. blessing, he listens our prayer and worship. మూడవ ఆశీర్వాదం ఆయన మన ఆరాధనలు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడిగా ఉంటున్నాడు. When we confess, he washes us. కాబట్టి మనం ఒప్పుకునేటప్పుడు ఆయన మనల్ని కడిగేవాడుగా ఉంటున్నాడు. Our hidden parts, inward parts. మన యొక్క ఆంతర్యాన్ని, మన యొక్క అంతరంగానికి కూడా He purifies us. ఆయన మనల్ని పవిత్రపరిచేవాడుగా ఉంటున్నాడు. Daily he quickens us. అనుదినము ఆయన మన బ్రతికించేవాడుగా ఉంటున్నాడు. He has made his espouse. ఆయన మనల్ని తన కొరకు ప్రధానం చేసుకున్న వాడుగా ఉంటున్నాడు. Yes, and he is with us. ఆయన మనతో కూడా ఉంటున్నాడు. Our life is hid in us. ఆయన మన జీవము ఆయనలో దాచబడి ఉంటుంది. He is a great God. ఆయన గొప్ప దేవుడు. So, one brother, one sister, accordingly, in a short we will worship. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన గమనికలో ఉంచుకొని ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా ఆరాధన చేద్దాం. Don't take all the points. కాబట్టి ఈ యొక్క పాయింట్లు అన్ని కూడా ఎత్తి చూపించి ఆరాధన చేయొద్దు. We know worship. What is worship? ఆరాధన అంటే ఏమిటో మనకు తెలుసు కదా.
This is just for encouragement. కాబట్టి ఇది మనం ఒకరినొకరు మనం ప్రోత్సహించుకుని పురుకొల్పుకునే. And while worship is going on, don't get up and go away anywhere. ఆరాధన జరుగుతున్నప్పుడు దయచేసి లేచి పోవద్దు, అటు ఇటు నుంచుని అక్కడక్కడ నుంచునవద్దు. We are sitting before him. మనం ఆయన సన్నిధిలో ఆయన సముఖంలో మనం కూర్చొని ఉంటున్నాం. And say loudly. కాబట్టి బిగ్గరగా ఆరాధన చేద్దాం. May God bless you. ప్రభు దీవించి మనకు సహాయపడును గాక.